ముందుగా మీ అందరికీ కార్తీక్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది బ్యాచులర్స్కి అలాగే బిగినర్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు చాలా తక్కువ. ముందుగా శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ తీసుకోండి. దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం మీ రుచికి తగినంత వేసుకుని అన్నీ కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తరువాత దానిని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మూకుట్లో తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఉడికించి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని చికెన్ స్టాక్ రాకుండా వేసి వేయించుకోండి. ఈ చికెన్ స్టాక్ని పక్కన పెట్టుకోండి. కాసేపు వేగిన తరువాత దీనిలో 3 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. కాసేపు వేయించుకుని దానిలో ముందుగా చికెన్ స్టాక్ని పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. ఇక్కడ చికెన్ స్టాక్ వేసిన క్లిప్ మిస్ అయ్యింది. మీరు స్టాక్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ స్టాక్ మొత్తం ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు దీనిలో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు కలిపి నూరిన మసాలాని వేసుకోండి. 3-4 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి 2 నిమిషాలు వేయించుకుని దించేసుకోండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ.